జయ వెంకటేశ జయ శ్రీనివాస శేషాద్రి నిలయ శ్రీ తిరుమలేశ గోవింద నామ జయ శంఖ చక్ర వైకుంఠవాస తవ జయ జయ జయ. మత్స్యగంధితో కలయిక జరిగితే వేదాలను విభజించే మేధావి కొడతాడు. నువ్వు నాతో శృంగారం చేస్తావా? ముని మాట కాదు అంటే శాపమిస్తాడేనో. మహాత్మా, నేనొక జాలరి పుత్రికను. నా ఒళ్లంతా చేపల కంపు, అది మీరు భరించాలేరు. అలానే నా కన్యత్వాన్ని పోగొట్టుకుని నా తండ్రికి నేను నా ముఖం ఎలా చూపించాలి? ఇప్పుడు నీ శరీరం నుండి కొన్ని యోజనాల దూరం వరకు సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. అలాగే నీ కన్యత్వం చెడకుండా నీకు వరమిస్తా. పట్టపగలు ఎవరైనా చూస్తే మీరు చెప్పేదానికి నేను అంగీకరిస్తున్నాను. నమః. వ్యాస, నీ తపస్సు కాలాన్ని చీల్చింది. నీ మౌనం కూడా లోకానికి వినిపించింది. ధర్మం దారి తప్పిన వేళ సత్యాన్ని మళ్లీ నిలబెట్టడానికి నిన్నే కాలం పిలిచింది. చెప్పు, ఏం కావాలి? కాలమే ఒక ప్రశ్నలా నిలబడింది బ్రహ్మ.
ధర్మం అధర్మం మధ్య మానవుడు దారి తప్పిపోతున్నాడు. జరిగినదంతా కాలంలో కలిసిపోకుండా లోకానికి చెప్పబడాలి. ఇది కథ కాదు, ఇది మానవజాతి ఎదుర్కొనే సత్యం. ఎలాగైనా మానవజాతికి ఈ మహాభారతాన్ని అందించాలి. వ్యాస, నీవు చూచినదంతా సామాన్య కథ కాదు. అది కాలాన్ని దాటి నిలిచే మహాకావ్యం. కాని జ్ఞానం రాయబడితేనే శాశ్వతమవుతుంది. నీ వాక్యాలకు లేఖన రూపం కావాలి. అదే నా సందేహం బ్రహ్మ. నా వాక్యాలు వేగంగా ప్రవహిస్తాయి. ఆ ప్రవాహాన్ని ఆపకుండా ఎవరు లిఖించగలరు? ఒక అక్షరం తప్పినా ధర్మమే దారి తప్పుతుంది. అందుకే ఈ కార్యానికి గణపతి తప్ప మరెవ్వరూ లేరు. బుద్ధి, శ్రద్ధ, సహనం మూడూ కలిగినవాడు జ్ఞానస్వరూపులైన గణేశుడిని పిలువు. వ్యాసమహర్షి, నీ వాక్యాలు నన్ను పిలిచాయి. నీ మనసులో రూపుదిద్దుకున్న ఈ కథ కాగితంపై మాత్రమే కాదు, కాలంలో శాశ్వతంగా ముద్రపడాలి. నీవు చెప్పే ప్రతి మాట ధర్మానికి సాక్ష్యంగా మారుతుంది. అందుకే నేను నీ లేఖనిగా కాదు, నీ సంకల్పానికి సేవకుడిగా వచ్చాను. వినాయక, ఈ మహాకావ్యం లోకానికి వెలుగవ్వాలి. వ్యాసమహర్షి, మీ వాక్యాలు లోకానికి వెలుగవుతాయి. కానీ నాకొక నిబంధన ఉంది. మీరు చెప్పే ప్రతి శ్లోకం సంపూర్ణ అర్థంతో ఉండాలి. నేను ఒక్కసారి వ్రాయడం మొదలు పెడితే ఆగను. అలానే జరుగుతుంది గణనాథ. కాని నా నిబంధన కూడా విను. నేను చెప్పే ప్రతి శ్లోకం నువ్వు ముందుగా అర్థం చేసుకుని రాయాలి. ఆ తరువాతే ఇంకో శ్లోకానికి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఈ మహాకావ్యం ప్రారంభమవ్వాలి. ఇది మహారణం. ధర్మం అధర్మం హోరాహోరీ సమరం. యుగ యుగాల చరిత్ర ఇది పంచమ వేదం. విను ఈ ఇదే మహాభారతం. సువస్త్రధారి కృష్ణ పురారి కంఠీవధారి విజయ విహారి పితామహ భీష్మ ప్రతిజ్ఞ ధీర ధనవీర కర్ణ స్నేహానికి ప్రాణ సుయోధన రారాజు గదధారి మృకోదర భీమా బరాహంకారి ధర్మరాజ యుధిష్ఠిర సత్య సంచారి అగ్నిజాత ద్రౌపది ప్రతీకా